ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి ఈ 2021వ సంవత్సరంలోకి మనం అందరం రావడానికి ప్రభు మనకి సహాయం దయచేశారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమయంలో 2021వ సంవత్సరంలోకి ఆహ్వానిస్తున్నాను. ఇదే మొదటి బుధవారపు బైబిల్ స్టడీ కనుక ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం పరిశీలన చేద్దాం. ఈరోజు మనం చాలా సంతోషకరమైనటువంటి సంవత్సరంలోకి వచ్చాం. మనం అది దేవుని మహాకృప. మనము బ్రతికి తిరిగి మళ్ళా ఈ యొక్క 2021లోకి రావడానికి ప్రభు మనకి సహాయం చేశారు. 2020 వదిలిపెట్టి గతించినటువంటి 2020లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి బాగా తెలుసు. చాలా వరకు ఒకరితో ఒకరు సహవాసం చేయలేకపోయాం, తర్వాత కలిసి ప్రార్థించలేకపోయాం. ఒక విధంగా చెప్పాలంటే ప్రార్థనలో, వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉండడానికి ప్రభు మనకు సహాయం చేశారు. కానీ సహవాసంగా కూడడానికి కానీ, ఆ ప్రేమను పంచుకోవడానికి కానీ, మనం కలిసి ఆ భారంతో ప్రార్థించడానికి ఆ సమయాన్ని ఎందుకు మనం కోల్పోయాం. 2020 సంవత్సరం మోస్ట్ ఆఫ్ ద టైం ఒంటరిగానే మనము గడిపాం, కానీ సహవాసంగా మనం గడపలేకపోయాం. బట్ ఈ దినాలు 2021 కూడా అది చాలా వరకు కంటిన్యూ అవుతుంది చాలా ప్రాంతాల్లో. కానీ మనకి కొన్ని ప్రాంతాల్లో దేవుడు ద్వారం తెరవడాన్ని బట్టి తిరిగి మళ్ళా కలిసి ప్రభువుని స్తుతించడానికి ప్రభు మనకి ఆ విషయంలో సహాయం చేశారు. దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, ఇది నాడు దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు నాయన వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మీ కృప కొరకు వందనాలు. ఇదిగో ఈ దినాన్ని ప్రభువా తిరిగి మళ్ళా కొత్త సంవత్సరంలోకి రావడానికి సహాయం దయచేశారు. 2021లో మేము అడుగుపెట్టి దేవానైనా మళ్ళా మిమ్మలను స్తుతించడానికి, వాక్యాన్ని ధ్యానించుటకు, వాక్యాన్ని వినడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో ఈ దినాన్ని మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో, ఈ కొత్త సంవత్సరంలో మాకు ఏది అవసరమో ప్రభువా దానిని మీరు మాకు అనుగ్రహించండి. మీ నామాన్ని మీరు మహింపరుచుకునమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఇంతవరకు దేవుని కృపను బట్టి 2020లో ఎలాంటి పరిస్థితులు ఉంటున్నప్పటికి కూడా విశ్వాసమందు బలంగా ఉండడానికి, ప్రభువులో ఒక బలమైనటువంటి శక్తిని కలిగి విశ్వాసమందు బలహీనులం కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఉన్నప్పటికీ కూడా విశ్వాసంలో కొనసాగిపోవడానికి మనకు దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో తిరిగి మళ్ళా ఈ ప్రయాణాన్ని 2021లో కూడా మనము కొనసాగిస్తూ ఉండడానికి దేవుడిచ్చినటువంటి ఏర్పాటు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి, ప్రభువుతో ఉన్నటువంటి సంబంధాన్ని గట్టిగా పట్టుకొని ఈ ప్రయాణంలో కొనసాగడానికి ఏది ప్రాముఖ్యమైనటువంటిది ఈ దినాన్ని మనం కొంతవరకు ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఇందులో ప్రాముఖ్యత ఏంటంటే 6 ప్రాముఖ్యమైన విషయాలు. 6 things to make your faith grow. మన విశ్వాసము అభివృద్ధి చెందడానికి, విశ్వాసము పెరగడానికి మనకి 6 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అవసరమనే దాని మీద ధ్యానించాలనేటువంటి మాటతో ఈ దినాన్ని వాక్యాన్ని గురించి ఆలోచన చేస్తుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రాముఖ్యమైనటువంటిది మొట్టమొదట థీమ్ ఆఫ్ ద వర్డ్. దయచేసి చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో నుంచి ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో నుంచి ఒక మాట ఉంది. ఏంటంటే అది, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటివలే కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనడి అనేటువంటి మాట.
ఆరు ప్రాముఖ్యమైన విషయాలు విశ్వాసంలో మనము అభివృద్ధి పొందడానికి. ఈ దినాన్ని మన యొక్క పాఠము 6 ప్రాముఖ్యమైన విషయాలు. ఇందులో ఉన్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారైనటువంటి మాట. తర్వాత ఇంటి వలె కట్టబడుచు, ఒకటి ఆయన యందు వేరు పారిన వారి వలె అనే మాట ఉంది. రెండవది ఇంటి వలె కట్టబడుచు అనేటువంటి మాట. మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఒకటి అట వేరుపారాలని చెప్పాడు, రెండవది ఇంటి వలె కట్టబడాలని చెప్పాడు, మూడవది విశ్వాసమందు స్థిరపరచబడాలి అని చెప్పాడు. మనము కట్టబడిన వేరుపారిన ప్రాముఖ్యమైనటువంటిది స్థిరపరచబడాలి. స్థిరపరచబడకపోతే కట్టబడినది పడిపోద్ది కంప్లీట్గా. ఒక మార్గము స్థిరపరచబడకపోతే వేరు పారేటువంటి విధానము తప్పిపోతూ ఉంటుంది చాలా సమయాల్లో. కనుక స్థిరపరచబడుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇన్నటువంటి మాట విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకునేటువంటి మాట. అంటే ఆయన యందు నడుచుకోవడానికి ఆల్మోస్ట్ 1 వేరుపారిన వారి వలె, 2 కట్టబడుచు, 3 స్థిరపరచబడుచు, 4 విస్తరించుచు, 5 నడుచుకునేటువంటి మాట రాయబడి ఉంది. ఇక్కడ ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇందులో ఈ దినాన్ని ఒక విషయం మీదే మీతో ఆలోచిస్తున్నాను. మనం కలిసి ఆలోచిద్దాం. అదేంటంటే విశ్వాసమందు స్థిరపరచబడుచు అనేటువంటి మాట. ఇక్కడ ఈ మన క్రైస్తవ జీవితానికి ఆయు పట్టు అంటారు కదా అండి. అంటే ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వినుట వలన విశ్వాసము కలుగును అంటాడు. విశ్వాసం ఉంచువాడు కలవరపడడు అంటాడు. ప్రైజ్ లార్డ్. విశ్వాసం గురించి చాలా బలమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని వాక్యం లోపల రాయబడి ఉన్నాయి. కనుక విశ్వాసము అనేటువంటిది మనకు చాలా అవసరం మన యొక్క క్రైస్తవ జీవితానికి. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఫెయిత్ ఈజ్ లైక్ ఎ సీడ్ అండ్ వీ హ్యావ్ టు ప్లాంట్ దట్ సీడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ అవర్ మైండ్స్. విశ్వాసం అనేటువంటిది ఒక విత్తనము లాంటిది. ఆ విత్తనాన్ని విశ్వాసం అనే విత్తనాన్ని మనం ఏం చేయాలంటే మన హృదయంలో మన మనస్సులో దానిని నాటుకోవాలి. ప్రైజ్ లార్డ్. దాన్ని నాటాలి ఖచ్చితంగా. అట్ ది అపాయింటెడ్ టైమ్ గాడ్ విల్ గివ్ యూ ఎ మెగా హార్వెస్ట్ ఆఫ్ వాట్ యు నీడ్ జస్ట్ వెన్ యూ నీడ్ ఇట్. ప్రైజ్ లార్డ్. ఇది ఆ యొక్క విశ్వాసాన్ని మన హృదయంలో మన మనస్సులో నాటినప్పుడు ఏం జరుగుద్దంటే దేవుని సమయం వచ్చేసరికల్లా వచ్చినప్పటికీ ఈ యొక్క విశ్వాసపు విత్తనము మొక్క పెరిగి పెద్దదయ్యి దేవుని సమయంలో దాని యొక్క ఫలం అనేటువంటిది వస్తుంది. ప్రైజ్ లార్డ్. అనగా దేవుని సమయానికి విశ్వాసానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మన లోపల ఉన్నటువంటి దేవుని ఉద్దేశములు ఆమేన్, మన ఉద్దేశములు కాదు. మళ్ళా చెప్తున్నాను. ఎందుకంటే ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ఉన్నటువంటి మాట ప్రకారంగా మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అనేటువంటి మాట మాట్లాడతాడు. ప్రైజ్ లార్డ్. కనుక ఆ సంగతులు ఆయన ఏ సంగతులైతే ఉద్దేశించాడో నీ జీవితంలో నా జీవితంలో ఆయన ఏ సంగతులైతే ఉద్దేశించి ఉంచాడో అవి ఆయన సమయంలో నెరవేర్చడానికి మన లోపల ప్రాముఖ్యమైనటువంటిది ఆయన యందు మనకున్న విశ్వాసము. ప్రైజ్ లార్డ్. ఈ విశ్వాసము వచ్చిపోయేది కాదు. విశ్వాసము ఒక విత్తనము లాంటిది. ఆ విత్తనము నాటితే అది పెరిగి పెద్దదయ్యి చాలా పెద్ద వృక్షంలాగా అయిపోద్ది అనేటువంటి మాట మనకు బాగా తెలుసు. కనుక ఈ విశ్వాసాన్ని మన మనస్సులో మన హృదయం లోపల ఈ విశ్వాసాన్ని నాటుకుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సమయానికి విశ్వాసము వృక్షంలాగా పెరిగిపోద్ది. ప్రైజ్ లార్డ్. ఈ సమయం లోపల హౌ టు గ్రో ఇన్ స్ట్రాంగ్ ఫెయిత్ అనే దాని మీద ఒక మాట పరిశీలన చేద్దాం. ఎలాగున మనము ఈ యొక్క విశ్వాసములో బలంగా పెరగగలము అనేటువంటిది. ఒక మాట ఏంటంటే ఫెయిత్ గ్రోస్ అండ్ నీడ్స్ ప్రాసెస్ అనేటువంటిది.
ఈ విశ్వాసము పెరగడానికి ఒక పద్ధతి, ఒక ప్రణాళిక బైబిల్ దేవుని వాక్యం లోపల దేవుడు రాయించి ఉంచాడు. ఆమేన్, ఆమేన్. ఈ విశ్వాసం అనేటువంటిది పెరగడానికి ఒకటి ఏంటంటే, విశ్వాసము పెరగడానికట ప్రాముఖ్యమైనటువంటిది ఫీడ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని మన విశ్వాసానికి మనము ఫీడింగ్ ఇవ్వాలి. ఫీడింగ్ అంటే భోజనం పెట్టాలి. విశ్వాసానికి ఎలా భోజనం పెడతామండి? అది ఏమైనా ఒక అంటే కంటికి కనబడేటువంటి విజిబుల్ పర్సనా, ఏమైనా కనబడేటువంటి వ్యక్తి ఏమైనప్పటికీ కూడా ఎలాగ మనం ఫీడ్ చేస్తున్నటువంటి ఆలోచన మనకు వస్తుంది. ఇలా బైబిల్లో ఒక మాట ఏముందంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటిది. ఈ మాట ఎప్పుడూ మనకి నోటిలోనే మెదులుతూ ఉంటుంది. 17వ అధ్యాయం వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఏముందంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును. ఇప్పుడు విశ్వాసమునకు ఫీడింగ్ ఏంటంటే, అంటే విశ్వాసమునకు కావలసినటువంటి భోజన పదార్థం ఏంటంటే, మొట్టమొదట దేవుని వాక్యాన్ని వినుట. ప్రైజ్ ది లార్డ్. కనుక వినుట వలన విశ్వాసము కలుగును అనేటువంటి మాట, ఇది మనకి అందరికీ బాగా తెలిసినటువంటి మాటే కాబట్టి ఒకసారి మీకు దీనిని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేగాని దీని లోపలికి మళ్ళీ నేను ఎక్స్ట్రాగా మరొకసారి వెళ్ళి ఈ వాక్యాన్ని మాత్రం కూడా నేను చెప్పక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ విశ్వాసం గురించి ఒక భక్తుడు విశ్వాసం మీద ఆధారపడి దేవుని కొరకు బలంగా వాడబడినటువంటి ఒక బలమైనటువంటి దేవుని సేవకుడు స్మిత్ విగిల్స్వర్త్ అయినటువంటి ఆయన కొన్ని మాటలు చెప్పాడు. అది 2-3 మాటలు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క మాట, ఆయన చెప్పినటువంటి మాట ఏం చెప్పాడంటే, ఈ విశ్వాసం గురించి అట, హౌ కెన్ వన్ కమ్ టు పోసెస్ ఎ గ్రేట్ ఫెయిత్ అనే దాని మీద. నౌ లిజన్, హియర్ ఈజ్ ద ఆన్సర్ టు దట్. ఫస్ట్ ఏముందంటే, మొట్టమొదట ఈ యొక్క విశ్వాసం అనేటువంటిది మనము వినాలి కదండి. ఇందులో ఉన్నటువంటి మాట వినికిడిని బట్టి. దెన్ ఇది ఏమవుద్దంటే, విశ్వాసము లోపల నాటబడుద్ది. మనం ఎప్పుడైతే వాక్యాన్ని విన్నామో, ఈ వాక్యం అనేటువంటిది, ఈ విశ్వాసపు విత్తనం ఉందే, మనస్సు లోపల, హృదయం లోపల నాటబడుద్ది కదండి. నాటబడిన తరువాత అది ఏమవుతుందంటే, ఆ లోపల మామూలుగా ఒక మాట చెప్తాను. ఉదాహరణగా, ఒక మొక్కను పెంచాలనుకోండి మనం, ఒకవేళ దానికి ఒక విత్తనం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే, ఆ నేలను తవ్వుతాం, మెత్తగా వేస్తాం. అది అయిన తర్వాత విత్తనం వేస్తాం, తర్వాత నీరు పెడతాం. నేల మట్టి కాబట్టిగా వాటర్ వెళ్ళగానే బురద అయిపోద్ది, పూర్తిగాను బురదలాగా మట్టిలాగా అయిపోద్ది. ఆ మట్టి లోపల విత్తనము లోపల పడి ఉండిపోద్ది అనమాట. అనిపిడారా వాక్యంలో ఎవరు రాయబడిందంటే, విత్తనము చచ్చితేనే కానట తిరిగి మళ్ళీ మొలకెత్తుంది. ఓకే, ఆ విత్తనము ఆ మట్టిలో ఉండిపోద్ది. మట్టిలో నుంచే తిరిగి మళ్ళా మొలకెత్తడం ప్రారంభిస్తుంది. కొన్ని దినాలు అయిన తర్వాత మనం నీళ్ళు తడిపేస్తాము, పూర్తిగా లోపల అంతా బురద ఉంటుంది. కొన్ని దినాలకి బురద ఆరిపోద్ది. ఆరిపోయిన తర్వాత మనం పరిశీలన చేస్తే ఆ విత్తనము కనబడదు, కానీ నెమ్మదిగా 2 ఆకులు బయటకు వస్తాయి. చాలా ఫ్రెష్గా ఉంటాయి, అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి, చూడడానికి చక్కగా ఉంటాయి. మనం ఏమాత్రం కూడా దాన్ని చూసి ఆనందిస్తాం, కానీ దాన్ని తెంపలేము ఏమాత్రం కూడా. నెమ్మదిగా తర్వాత 2-3 దినాలకు అయ్యేసరికల్లా మరికొన్ని ఆకులు వచ్చి చూడడానికి చాలా సౌందర్యంగా ఆ యొక్క ప్లాంట్ కనబడుతూ ఉంటుంది, మొక్క కనబడుతూ ఉంటుంది కదండి. పిల్లరా, అది అంత సౌందర్యంగా కనబడడానికి కిందనున్నటువంటి ఆ యొక్క ప్లాంట్ వేరుందే, అది ఎక్కడుందంటే బురదలో ఉంది, మట్టిలో ఉంది. ఆ యొక్క అందులో ఆ నేలలో ఉండి ఆ లోపలికంటూ అది కష్టం మీద ఆ వేర్లు పంపించి అందులో నుంచి మనకి ఆ యొక్క మొక్కకు ఆహారాన్ని ఇచ్చి పైకి సౌందర్యవంతమైనటువంటి వాటిని కనబడడానికి ఆ యొక్క విత్తనము సహాయం, ఆ వేర్లు, విత్తనంలో నుంచి వచ్చినటువంటి వేర్లు సహాయపడుతూ ఉంటాయి. ప్రైజ్ గాడ్. అలాగే విశ్వాసం కూడా ఎక్కడ నాటబడుతుందంటే, సమస్యల్లో, వేదనల్లో, ఒంటరితనములో, మానసికమైనటువంటి భయంకరమైన ఒత్తిడి మధ్యలో, కళ్ళు వాచిపోయినంతగా ఏడ్చినటువంటి కన్నీటి మధ్య లోపల ఆ విత్తనము వేయబడుతుంది. వాక్యాన్ని వినుట,
వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ద్వారా విత్తనము వేయబడతారు. అందులోపల విత్తనం అట మొలకి. అందుకనే మనకున్న విశ్వాసము పడిపోవడం కానీ బలహీనమైపోవడానికి కానీ కారణం ఏంటంటే పిల్లరా, పైకి ఎండిపోతున్నట్టు కనబడినా లోపల దానికి ప్రాణం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. పైకి ఏమీ లేదు, ఇంక విశ్వాసం లేదు, ఏమీ లేదు, వదిలేశాను అని మనం మాట్లాడుతుంటాం, కానీ లోపల దానికి ప్రాణం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ విశ్వాసాన్ని ఏ వ్యక్తి, అపవాది దేనినైనా తాకగలడు, కానీ నీ లోపల విత్తబడిన విశ్వాసాన్ని అపవాది తాకలేడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. తర్వాత ఇంకోటి ఏంటంటే, లోపల ఈ యొక్క వేరు లోపలికి వెళ్ళినప్పుడు చాలా శ్రమ పడుతుంది. ఇంకా ఆ ప్రాంతానికి ఈ ప్రాంతం, కొన్ని ప్రాంతాల్లో రాళ్ళు అడ్డుగా ఉంటాయి, మళ్ళీ ఆ రాళ్ళు ప్రక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ ఆ రాయి తొలగించుకొని వెళ్ళడానికి అవకాశం ఉండదు విత్తనానికి, ఈ వేరుకు. ఎందుకంటే దానికి శక్తి సరిపోదు. అందుకనే రాయిను బండను తొలగించడానికి శక్తి సరిపోదు. కాబట్టిగా ఎలాగోలాగా ఆ ప్రక్క ఈ ప్రక్క అంటే చచ్చిపోదు. ప్రైజ్ ది లార్డ్. ఇక బండ అడ్డైపోయింది కాబట్టిగా ఐఎమ్ సారీ, నేను ఇంకా లోపలికి వెళ్ళి నేను ఆహారాన్ని మొక్కకి ఇవ్వలేనని చెప్పి ఆగిపోతే ఆ మాత్రం ఆగిపోయిందా, పైన ఉన్నటువంటి ఆ మొక్కలు కానీ లేకపోతే ఆకులు కానీ వాడిపోతూ ఉంటాయి. కనుక ఈ యొక్క వేరు యొక్క ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ఎలాగైనప్పటికీ కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ రాయి ఉంటే నాకు అభ్యంతరం లేదని చెప్పి ప్రక్క నుంచి ఈ ప్రక్క నుంచి ఎలాగోలాగా లోపలికి వెళ్ళి బలాన్ని పొందుకొని పైకి ఆహారాన్ని పంపిస్తూనే ఉంటుంది. దీనిని దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడి నీ లోపల ఉంచిన విశ్వాసం లోపల ఆ విధమైనటువంటి శక్తి దేవుడు దాచాడు. విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దాని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆ థీమ్ ఏంటంటే, ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే, ఆ లోపల శ్రమలు, బాధలు, భయంకరమైనటువంటి వేదనల మధ్య లోపల నిన్ను పడిపోకుండా ఆ విశ్వాసం నిన్ను నిలబెడతా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువులో. దాని ద్వారా నువ్వు ఏ ప్రాంతానికి రీచ్ అవ్వాలో ఆ ప్రాంతానికి రీచ్ అవ్వడానికి నీ విశ్వాసము నీకు సహాయం చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 1 ఏం చెప్పామంటే, ఫీడ్ యువర్ ఫెయిత్ అని చెప్పాం కదండి. ఫెయిత్ బిగిన్స్ వేర్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ నోన్. ఈ విశ్వాసము ఎక్కడ ప్రారంభించబడుతుందంటే, ఎక్కడైతే దేవుని యొక్క చిత్తము ఉంది అనేటువంటిది తెలియచేయబడుతుందో, ప్రైజ్ ది లార్డ్, అక్కడ నుంచి మనకు తెలియచేయబడిన దగ్గర నుంచి మన విశ్వాసము మన లోపల ఊపిరి పీల్చడం ప్రారంభిస్తుంది. మళ్ళా చెప్తున్నాను, దేవుని యొక్క చిత్తము ఎక్కడని మనకు తెలుస్తుందో, ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని చిత్తం అని తెలియగానే మనకేమవుద్దంటే, ఆ వాక్యం మీద, దేవుని చిత్తం మీద మనకి నమ్మకం కలుగుద్ది. ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. కనుక ఆ విశ్వాసం మనం ఏమవుతుందంటే, ఆ ఫెయిత్ మనల్ని ఏం చేస్తుందంటే, ఆయన చిత్తము దగ్గరకు నడిచి వెళ్ళడానికి, ఆయన చిత్తము దగ్గరకు వెళ్ళడానికి ఆ విశ్వాసము మనకి ఎంతగానో సహాయాన్ని చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 1 అది ఒక వారం మనం పరిశీలన చేద్దాం. చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 38వ వచనంలో ఉన్నటువంటి మాట మనం పరిశీలన చేసినట్లయితే, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. తండ్రి యొద్ద వినిన వాటిని, వినుట వలన విశ్వాసము కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఏమి వినుట వలన? దేవుని వాక్యాన్ని వినుట వలన. ఈ వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, తండ్రి యొద్ద వినుని వాటిని. తండ్రి యొద్ద మనం ఏమి విన్నాం? తండ్రి యొద్ద దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ మాటను బట్టి ఏంటంటే, అవర్ లైఫ్ ఉంది, మన యొక్క విల్ బి రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్. అంటే మన విశ్వాసం అభివృద్ధి పొందేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మనము దేవుని వాక్యాన్ని ఎంతగా వినడం ప్రారంభిస్తామో, ప్రైజ్ ది లార్డ్, అంతగా మన విశ్వాసము పెరగడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అవర్ గ్రేట్ డిజైర్ షుడ్ బి ఫర్ అవర్ డీడ్స్ టు రిఫ్లెక్ట్ హిజ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి 119వ కీర్తన 5వ వచనంలో ఉన్నటువంటి మాట ఉంటుంది. 119వ కీర్తన 5వ వచనంలో ఉన్నటువంటి మాట, 119వ కీర్తన 5వ వచనంలో, నీ కట్టడలను గాయకొనున్నట్లు
నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు అనేటువంటి మాట. నీ కట్టడలను గాయకొనున్నట్లు. ఆయన కట్టడలంటే హిస్ డీడ్స్, ఆయన పనులు ఆయన చెప్పినటువంటి పనులు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఇంకొక మాట ఏంటంటే మూడో మాట, ఫెయిత్ మస్ట్ బి ఇన్ యాక్షన్లో కంటే క్రియారూపకంగా కనబడాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా మృతమగును. విశ్వాసము బ్రతకడానికి మరలా దేవుని చిత్తం ఎక్కడైతే ఉందో అక్కడ విశ్వాసము ప్రారంభించబడుతుంది. అక్కడ ఎప్పుడైతే మన విశ్వాసము ప్రారంభించబడిందో దేవుని చిత్తానికి మనము చేరడానికి ఈ విశ్వాసం మనకి సహాయం చేస్తూ ఉంటుంది. ఇంకొక మాట ఏంటంటే, ఈ విశ్వాసం గురించి ఇంకొక మాట ఏం రాయబడిందంటే, విశ్వాసము జీవించి ఉండాలి. మృతమైన విశ్వాసం అనేటువంటి మాట బైబిల్లో రాయబడింది. అంటే జీవించే విశ్వాసము చచ్చిపోయిన విశ్వాసం. అంటే విశ్వాసానికి లైఫ్ ఉంది, ప్రాణం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రాణం పెట్టాడు దేవుడు. అందుకనే ఈ వాక్యంలో ఉన్నటువంటి మాట, విశ్వాసము క్రియలు లేనిదైతే, అంటే ప్రాణం ఉంది అని చెప్పడానికి విశ్వాసము, దానికి క్రియలు కావాలి. ఒకసారి ఒక యవనస్తుడు మాట్లాడుతూ అన్నాడు కదా, దేవుడు ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడు బాబు అన్నాను. దేవుని సేవకుని కాబట్టిగా నేను దేవుడు ఏమో నాకు తెలియదు అని చెప్పలేను. దేవుడు ఉన్నాడు బాబు అని చెప్పాను. నేను ఎలా నమ్మమంటారండి, దేవుడు నాకు కనబడ్డు కదా అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, దేవుడు కనబడ్డు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు నాయన అని చెప్పాను. మనం కనబడతాం కాబట్టి మనం మనుషులం అయ్యాం. ఆయన కనబడ్డు కనుక ఆయన దేవుడు అయ్యాడు అంటే, మరి ఆయన కనబడిన దేవుడిని నేను నమ్మాలంటే ఎలా నమ్మగలనండి, నా కంటితో నేను చూడలేను కదా అని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు నేను మనిషినే కదా అని అంటారు. మీరు నేను మనిషిని ఎలా నమ్ముతున్నావు అంటే, నేను చూస్తున్నానండి అని అన్నాడు. ఒకటి చూసేస్తే నమ్మేస్తావా అని చెప్పి అంటే, లేదండి నేను చూస్తున్నాను, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క పరిస్థితులన్నీ నేను చూస్తున్నాను అన్నాడు. అలాగే నేను కూడా అన్నాను కదా, నువ్వు మనుషులు నేను ఎలా నమ్ముతున్నానంటే, నేను కదులుతున్నాను, నేను నడుస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను. కాబట్టి వీటన్నిటి బట్టి, నేను చేసేటువంటి పనులు బట్టి, నా ప్రవర్తన బట్టి నాలో ప్రాణం ఉంది అని చెప్పడానికి నాకు అవకాశం ఉంది. కానీ మరి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి కనబడ్డు, ఆయన కదులుతున్నాడు కానీ మాట్లాడుతున్నాడని కానీ మనకేమీ తెలియదు కదా, మనం పిలిస్తే ఆయన పలకడు కదా అండి. కాబట్టి మరి ఎలా చెప్పగలము దేవుడు ఉన్నాడు అనేటువంటి మాట ఆయన మాట్లాడాడు. నిజమే అది. ఎందుకంటే క్రియలు కనబడకపోతే, ఆ ప్రవర్తన మనకు కనబడకపోతే మనం చెప్పలేము ఏమాత్రం కూడా. కానీ దేవుడు ఇచ్చినటువంటి చిన్న ఆలోచన బట్టి ఆ రోజు తనతో మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు బతుకున్నావని నేను ఎలా నమ్మమంటావు అని అడిగాను. నేను బ్రతుకున్నావని ఎలా నమ్మమంటావు అంటే, నాకు ప్రాణం ఉంది కదండి అని అన్నాడు. కరెక్టే, ప్రాణం ఉంది, కరెక్టే. నీకు ప్రాణం ఉందని ఎలా నమ్మమంటావు అని అడిగాను. అరే నాకు ప్రాణం ఉంది కాబట్టి అటు ఇటు తిరుగుతున్నాను, మాట్లాడుతున్నాను, నడుస్తున్నాను, మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చాను, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, ప్రయాణం చేస్తాను, ఎవరికైనా సహాయం చేస్తాను, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇవన్నీ దేని బట్టి చేస్తున్నాడు, నాకు ప్రాణం ఉంది కదండి అని అన్నాడు. నాకు ప్రాణం ఉంది అన్న లైఫ్ నా లోపల కనబడుతుంది కదా మీ కంటికి అని అన్నాడు. అప్పుడు ఏమన్నానంటే, లైఫ్ నువ్వు చేసేటువంటి ప్రవర్తనలన్నీ కనబడుతున్నాయి కానీ ఆ లైఫ్ కనబడదు కదా అన్నాను. లైఫ్ ఎలా చూపిస్తాం సార్ అన్నాడు. అప్పుడు ఒక మాట అన్నాను, అలాగే దేవుడిని ఎలా చూపిస్తావు నాయన, నీకు లైఫ్ కనబడకపోయినా లైఫ్ ఉందని నేను నమ్మాలి. ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రవర్తన బట్టి, మాటలను బట్టి, ప్రయాణాలను బట్టి, కూర్చోడాన్ని బట్టి, లేచి వెళ్ళడాన్ని బట్టి నీలో ప్రాణం ఉందని నేను నమ్మాలి. ఎస్, ప్రాణం ఉంటే కానీ ఆ ప్రాణం కనబడదు, అయినప్పుడు కూడా మనం నమ్మాలంతే. ప్రైజ్ లార్డ్. అలాగే దేవుడు కానీ, దేవుని యందు విశ్వాసం కానీ మనకు కనబడదే మాత్రం కూడా, కానీ నమ్మాలి. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే అది దేని బట్టి అంటే, మన క్రియల ద్వారా, మన క్రియల ద్వారా మనకు విశ్వాసము ఉంది అనేటువంటి ఆ నమ్మకత్వాన్ని మనకు తెలియచేయబడతాను. ఇతరుల్లో నమ్మడానికి, మన లోపల విశ్వాసం ఉందని అని నమ్మిక ఇతరులకు కలగడానికి మన లోపల విశ్వాసం యొక్క క్రియలు మనకి కనబడాలి. క్రియలు లేవనుకోండి, ఒకవేళ ఆ యొక్క విశ్వాసము మృతము అనేటువంటి మాట చెప్పాడు. తర్వాత రెండో మాట ఏంటంటే, ఒకటి ఫీడ్ యువర్ ఫెయిత్ అని చెప్పాం. నీ విశ్వాసానికి నువ్వు ఫీడ్ చేయాలి, భోజనం పెట్టాలి, అనగా వాక్యాన్ని అందించాలి విశ్వాసానికి. రెండవది ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్ అని చెప్పాం.
నీ విశ్వాసానికి వ్యాయామం కావాలి. అనగా ఆయన మాట వినాలి, తండ్రి మాట వినాలి, ఆయన మాట ప్రకారంగా జరిగించాలి. రెండో మాట ఏంటంటే విశ్వాసం అనేటువంటిది చనిపోకుండా ఆ విశ్వాసాన్ని మనం క్రియలు మనం చూపించాలి. 22వ వచనంలో ఏముందంటే, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేయననియు విశ్వాస మూలముగా అతని విశ్వాసము పూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. అతని క్రియల మూలముగా విశ్వాసము పూర్ణమైనదని. ప్రైజ్ ది లార్డ్. గమనించారా అండి? అనగా విశ్వాసము పూర్ణముగా సంపూర్తిగా మన లోపల ఉండడానికి మనకు కావలసినటువంటిది మన క్రియలు. ఆ విశ్వాసానికి మనము వాక్యాన్ని అందించాలి. ఆ విశ్వాసములో అభివృద్ధి పొందడానికి దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఇంటిమసీ విత్ గాడ్ అనేటువంటి మాట. దేవునితో నువ్వు ఎంత ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటే అంత ఎక్కువ దేవుని లోపల మనం పెరగడానికి, శక్తి పొందుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత స్పీక్ టు యువర్ ఫెయిత్. నీ యొక్క విశ్వాసంతో నువ్వు మాట్లాడాలి. స్పీక్ టు యువర్ ఫెయిత్. ఒకటి విశ్వాసానికి ఫీడ్ చేయాలి మనం. విశ్వాసమునకు ఫీడ్ చేయాలి. ఫీడ్ యువర్ ఫెయిత్ అనేటువంటి మాట. రెండవది ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్ అనేటువంటి మాట. నీ విశ్వాసమునకు వ్యాయామం చేయాలన్నాడు. మూడవది స్పీక్ టు యువర్ ఫెయిత్. నీ విశ్వాసంతో నువ్వు మాట్లాడాలి. నీ లోపల దేవుడు విశ్వాసపు విత్తనాన్ని ఎప్పుడైతే నీ వాక్యాన్ని చదివావో నీ మనస్సులో, నీ హృదయంలో విశ్వాసపు విత్తనం పడింది. ఇప్పుడు ఆ విశ్వాసంతో నువ్వు మాట్లాడాలి. ఆమేన్. విశ్వాసంతో ఏం మాట్లాడతావండి నేను అనేటువంటి మాట. ఎందుకంటే నీ మనస్సులో ఉంది, నీ హృదయంలో ఉంది ఆ విశ్వాసం. ఒకసారి వాక్యంలో చూడండి ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఏముందంటే, క్షమించు 4వ అధ్యాయము 13వ వచనం 14వ వచనంలో ఓకే, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకే ఉన్నవి అంటాడు. 14వ వచనం వచ్చినప్పటికీ, కాగా విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఉంచాను కనుక నేను మాట్లాడుతున్నాను. చూసారా అండి? కనుక మూడోది ఏంటంటే స్పీక్ టు యువర్ ఫెయిత్. ఆమేన్. రోమాపత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఏముందో చూద్దాం ఒకసారి. తాను విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచువాడు నాయన దేవుని ఎదుట. దేవుడే విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తున్నాడట. వెలుగు కలుగునుగాక అన్నాడు. వెలుగు లేదు అక్కడ. ఏవైతే లేదో దానిని పలికాడు ఆయన. విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక నీ జీవితంలో నాకు ఫలానా విషయంలో సమస్య ఉంది, ఈ సమస్య కొరకు విశ్వాసం ఉంచి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పిన తర్వాత నీవు ఆ సమస్యతో మాట్లాడాలి. దేవుడు చూడగానే ఒక సమస్య, ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆ భాగమే సమస్యతోనే ప్రారంభించబడింది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. దేవుడు చూశాడు ఒకసారి, ఇలా అటు ఇటు ఇలా చూశాడు. నిరాకారం, ఆకారం లేదు ఏమాత్రం కూడా, శూన్యంగా ఉంది. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది. ఆ చీకటి రాగానే సమస్య అది. ఇలా చూశాడు. ఇప్పుడు ఆయన ఇలా పరిశీలన చేశాడు. కనుక వెంటనే ఉన్నాడంటే విశ్వాసంతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో మాట్లాడాడు. ఏమని? వెలుగు కలుగునుగా కంటే అక్కడ ఏమైతే లేదో అది కావాలని పలికాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం అని ఉన్నది 11వ అధ్యాయం, హెబ్రీ 11వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపము అదృశ్యమైంది ఉన్నదనుటకు రుజువని మాట రాయబడింది. దీనిని దేవుడు ఒక వెరీ సింపుల్ మాట నీకు చెప్తున్నాడు. చాలా నీకు అర్థమయ్యే రీతిగా చెప్పే మాట ఏంటంటే, నీకు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో అది కలుగును గాక అని పలుకు. ఆమేన్. దేవుడు పరిశీలన చేసినప్పుడు ఆ సమస్య చీకటి అగాధ జలముల మీద ఉన్నప్పుడు
దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికాడు. ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడే మాట, నువ్వు చాలా దినాలు బట్టి ఏడుస్తున్నావు ఒక విషయం కొరకు, అది జరిగింపబడాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నావు. ఉద్యోగం కొరకు ఏడుస్తున్నావు, ఆమేన్. ఫైనాన్స్ కొరకు ఏడుస్తున్నావు, ఆమేన్. ఇంకా ఒంటరితనం కొరకు ఏడుస్తున్నావు, ఎస్. ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏడుస్తున్నామా కదా అండి. కనుక ఈ సమయంలో దేని కొరకైతే ఏది అవసరమో అది మనము పలకాలి, విశ్వాసంతో మాట్లాడాలి. నాకు ఉద్యోగం కొరకు నేను ప్రార్థన చేస్తున్నానండి, ఎస్. ఈ సమయంలో వెరీ సింపుల్ వే ఒక మాట చెప్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన రీతిగా, 3వ వచనంలో రాయబడిన రీతిగా వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఏమి లేదో అది పలికాడు దేవుడు, వెలుగు కలుగును గాక. నీ సమయంలో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ విశ్వాసమందు ఉద్యోగము కలుగును గాక అని పలుకు. నాకు ఏ ఉద్యోగం కావాలని నువ్వు ఆశపడుతున్నావో, నువ్వు దేనికి యోగ్యుడవో, నీ చదువు కానీ, నీకున్నటువంటి సామర్థ్యం కానీ ఏ ఉద్యోగానికి సరిపోద్దో, ఏ ఉద్యోగానికి నువ్వు అప్లై చేసావో అది నాకు కలుగునుగాక అని చెప్పు. నీ విశ్వాసాన్ని వాడంతే, కలుగునుగాక, ఆమేన్. అక్కడ ఏవైతే లేదో అది కలుగునుగాక. నీ ఇంటి లోపల ఏమైనా అవసరమైనప్పుడు అది కలుగునుగాక అని పలుకు. అయ్యో ప్రభువా, నీ చిత్తమైతే ఇయ్యి, నీ చిత్తమైతే ఇయ్యి, నీ చిత్తమైతే ఇయ్యి అనేటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన కంటే ప్రాముఖ్యమైనటువంటిది నీ విశ్వాసం అభివృద్ధి పొందడానికి. నీ చిత్తమైతే ఈ ప్రభువా అని అడిగితే అది విశ్వాసం అభివృద్ధి పొందదు నీకు ఏమాత్రం కూడా. ఈ విశ్వాసం అభివృద్ధి పొందడానికి ఒకే ఒక మార్గం అంటే, నీకు ఏది అవసరమైందని నువ్వు లోపల నమ్ముతున్నావో, దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడని నమ్ముతున్నావో దానిని నోటితో పలుకు అంతే. ప్రైజ్ ది లార్డ్. వాక్య సత్యం అది. వాక్యంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా, రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రకారంగా ఏంటంటే, దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే పలుకు అంతే. ఇక నీ నోటితో దేవుడు అన్నీ 1వ అధ్యాయం నువ్వు పరిశీలన చేస్తే విశ్వాసము పలుకుట అనేటువంటిది మనకు కనబడతా ఉంటుంది. భూమి మీద మొక్కలు లేవు, ప్లాంట్స్ లేవు, చేపలు లేవు, లేకపోతే జంతువులు లేవు, ఏమీ లేవు. కానీ దేవుడు విశ్వాసంతో లేని దానిని పలికాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పలికి మనకు చేసి చూపించాడు. ఆయన లేని దానిని పలికాడు. ఆయన దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. నీ ఇంట్లో నీకు ఏది అవసరమో కలుగునుగాక అని పలుకు అంతే. ఇక ఒకసారి ఒక ఆవిడ, ఆ ఇంట్లో గ్రైండర్ లేదట, కొనుక్కోవడం డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఏంటది నూరుకునేటువంటి ఉంటాయి కదండి పాతకాలంలో, అదే ఉంది. దాంతో పాపం ఆ నూరి ఆ సామాన్లన్నీ వేస్తూ ఉండేది. పాపం జబ్బలై పడిపోతున్నాయి. ఒకసారి ప్రార్థన చేసిందట. ప్రక్కరింట్లోని సౌండ్ వినబడుతుంది, గ్రైండర్ సౌండ్ వినబడతా ఉంది. ప్రభువా, నాకు గ్రైండర్ కావాలి ప్రభువా అని చెప్పి ప్రభు మాట్లాడారట ఒక సేవకునితో ఇలాగ మాట్లాడుతూ, నీకు ఏది కావాలో అది కలుగునుగాక అని పలుకు అని చెప్పాడు. ఇది సింపుల్ వర్డ్. అందుకనే వాక్యం ఏముందంటే, వినుట వలన విశ్వాసము కలుగును. ఏది వినుట వలన విశ్వాసము కలుగును? దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. ఆమేన్. ఎందుకంటే దేవుని వాక్యములోనికి మనం వెళ్ళి వాక్యాన్ని చదువుతుంటున్నప్పుడు మనం వినడం ప్రారంభిస్తాం. ఆదికాండంలోకి వెళ్తే మనం చదువుతుంటే, ఆదికాండం 1వ అధ్యాయాన్ని చదువుతుంటే మనం వాక్యాన్ని వినడం ప్రారంభిస్తాం. ప్రైజ్ ది లార్డ్. కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అనేటువంటి మాట. ఒకసారి మీకు ఉదాహరణకి 2 మాటలు చూపిస్తాను చూడండి. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఒకసారి దేవుడు పలికిన మాటలు. అక్కడ దేవుని ఆత్మ ఏముందంటే, భూమిట 2వ వచనం లోపల, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండేను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను. దేవుడు దాన్ని అంతటిని చూశాడు. నువ్వు కూడా చూస్తున్నావు. నీకున్నటువంటి ఇంటి పరిస్థితి, నీ ఉద్యోగం లేకపోవడం, తర్వాత ఆర్థిక పరిస్థితులు, లేకపోతే మానసికమైనటువంటి ఒత్తిడులు, ఇవన్నీ కూడా నీ జీవితంలో నువ్వు చూస్తున్నావు కదండి. ఎస్, దేవుడు చూసినట్టుగానే మొదట్లో మనం చూస్తున్నాం. శూన్యం అంతా, నిరాకారం అంతా కూడా. అప్పుడు దేవుడు పలికిన మాట ఏంటంటే, ఏది అవసరమో నిరాకారమైనటువంటి చీకటి ప్రాంతానికి దానిని పలికాడు. ప్రైజ్ ది లార్డ్. వెలుగు కలుగునుగాక అని చెప్పాడు. ఆమేన్. వెలుగు కలుగునుగాక అంటే ఏమో రాయబడింది అంటే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆమేన్. విశ్వాసముతో నువ్వు దేనినైతే పలుకుతావో, వాక్య ప్రకారంగా, నీవు చదివిన వాక్య ప్రకారంగా, వినిన వాక్య ప్రకారంగా, నమ్మిన వాక్య ప్రకారంగా, ఆమేన్, అది కలుగుద్ది.
ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు నేను చాలా ఎంకరేజ్ చేయబడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నాకు చాలా పలకాలి, నాకు చాలా కావాలి. చాలా కాలం బట్టి నేను కొన్ని విషయాలు ప్రార్థన చేస్తున్నాను. కనుక ఈ దినాన్ని నేను పలకడం ప్రారంభిస్తాను. నాకు ఏది కావాలో అది నేను మోకరించి, ప్రభు సన్నిధిలో మోకరించి అది నేను పలకడం ప్రారంభిస్తాను. ఈ దినాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు నేరుగా, నువ్వు పలకడం ప్రారంభించు. ప్రభు, నా కుమారుడిలో ఇది కలగాలని ప్రభునైనా నేను ప్రార్థన చేస్తున్నాను. అది కలుగునుగా కానీ ప్రార్థన. ప్రభు, నా కుమార్తెకు వివాహము కావాలని ప్రార్థన చేస్తున్నాను. అది కలుగునుగా కానీ పలుకు. దేవా, నా కుమార్తెకు మంచి లైఫ్ పార్ట్నర్ ప్రభు, నా కుమార్తెను ప్రేమించి మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించేటువంటి ఒక వ్యక్తి ప్రభునైనా నీ యందు విశ్వాసం ఉంచబడిన వ్యక్తి మాకు కావాలని, మా కుటుంబానికి, మా బిడ్డలకు కావాలని నేను విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేస్తూ, ఆ మంచి వ్యక్తి మా ఇంటికి, నా కుమార్తెకు భర్తగా కలుగును గాక అని పలుకు. ఆమేన్. నువ్వు పలికితే విశ్వాసం అందు అది చేస్తాడు దేవుడు. కొన్ని సమయాల్లో ప్రార్థన చేస్తావు, కానీ ఈ దినాన్ని అదొకసారి నువ్వు ప్రాక్టికల్గా చేయడం ప్రారంభిస్తే, నువ్వు పలకడం ప్రారంభిస్తే, ప్రైజ్ ది లార్డ్, దేవుడు నీ పక్షాన ఆయన కృప చేస్తాడు. ఉదాహరణకు ఒక మాట మనం పలుకుదాం. ఓకే, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, వివాహం జరగాలి. కనుక మీతో పాటు నేను కూడా పలుకుదాం, అందరం పలుకుదామమ్మా. ఓకే. ఎలాగంటే, దేవా, ఇదిగో నాయన, నా కుమార్తెకు వివాహం జరగాలి. ఎస్, తనకు మంచి భర్త రావాలి ప్రభు నాయన, మా ఆశపడుతున్నాం ప్రభు అని మనం ఏం చేద్దామని చేస్తాం? ఈ సమయంలో ఒక మాట పలుకుదాం. ప్రభా, నా కుమార్తెకు మంచి భర్త కలుగునుగాక. మళ్ళా పలుకుదాం. కమా, నువ్వు కూడా పలుకు ఆ మాట. ప్రభా, నా కుమార్తెకు మంచి భర్త కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. సేవకుడు, ఒకవేళ నువ్వు సేవకుడు అయినట్లయితే నా సేవలో బలమైనటువంటి అభిషేకము కలుగునుగాక. ఆమేన్. పలుకుది ఈ సమయం లోపల. మన ఇద్దరం పలుకుదాం. నేను కూడా పలుకుతాను. నా సేవలో అభిషేకం కావాలి, నా సేవలో బలమైన అభిషేకము కలుగునుగాక. ఆమేన్. మనం ఏమైతే పలికామో అది కలిగింది. ప్రైజ్ ది లార్డ్. మరికొన్ని విషయాలు. మానసికంగా కొన్ని ప్రాంతాల్లో దుఃఖపడుతున్నావు. నువ్వు ఏ ప్రాంతాల్లో దుఃఖపడతావు? ఫలానా ప్రాంతం ఒకటి ఉంటుంది నీ లోపల. ఎస్, ఫలానా ప్రాంతంలో దుఃఖపడుతున్నాను. ఆ ప్రాంతంలో వెలుగు లేదు, ఆ ప్రాంతంలో చీకటి, అంధకారము, శూన్యము, ఆకారం లేకుండా అయిపోతుంది ఆ ప్రాంతం లోపల. ఈ సమయంలో నీవు నేను కలిసి పలుకుదామా? ప్రైజ్ ది లార్డ్. ఫలానా విషయంలో ఎస్, నీ లోపల ఉందా, మనసు లోపల. ఈ సమయంలో దాని మీద వెలుగు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ కాల్డ్ ఫెయిత్. ఆదికాండం 1వ అధ్యాయము నువ్వు ఎన్నిసార్లు చదివినా you can see the faith there. ఆదికాండంలో ప్రతి వచనం లోపల 1వ అధ్యాయం దేవుని వాక్యము విశ్వాసము పలుకుడుతో ప్రారంభించబడింది. అందుకనే అంటాడు, వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. గ్లోరీ టు ద లార్డ్. ఈ దినాన్ని మనం చాలా సమయాల్లో మానసికంగా కృంగిపోతూ, చాలామందికి చెప్పుకుంటూ, చాలా ఏడుస్తూ, బాధపడుతూ, కొన్ని సమయాల్లో మనం ఏమైనా చెప్పేసుకుంటే తేలికొస్తుందండి అనేటువంటి మాట మాట్లాడుతుంటాం. కానీ ఆ సమయానికి తేలిక కలుగుద్ది, కానీ తర్వాత వల్ల మామూలు అయిపోతాం. కానీ విశ్వసించింది కంటికి కనబడినప్పుడు ఆమేన్, ఎంత నెమ్మది ఉంటుందో అంత నెమ్మది ఉంటుంది. ఈ దినాన్ని పలకడం ప్రారంభిద్దాం. దేవుడు నీకు నేర్పించాడు ఈ దినాన్ని, దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఫీడ్ యువర్ ఫెయిత్ ఫ్రమ్ నెగిటివిటీ. అనగా వ్యతిరేకత లేకపోతే సందేహము. చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాట చూడండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఆమేన్. రెండో మాట ఏంటంటే ఫ్రమ్ నెగిటివిటీ, అనగా సందేహింపక. ప్రైజ్ ది లార్డ్.
కనుక నీ విశ్వాసాన్ని పరిశీలన చేసినప్పుడు సందేహము లేని దానిని నువ్వు ఫీడ్ చేయాలి అండి. ఎలీషాతో అంటాడు, ఆ శిష్యుడు వచ్చి అంటాడు, ప్రభువా కొండలో విషం ఉంది అంటాడు. కొండలో విషం ఉంది, చచ్చిపోతాం అంటాడు. ఎస్, నీ విశ్వాసంలో నీకు సందేహం ఉంటే నీ విశ్వాసము చచ్చిపోద్ది. వల్ల విని మాట దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. మనకున్న విశ్వాసంలో డౌట్స్ కానీ సందేహము కానీ ఇలాంటివి ఉంటే ఒకవేళ విశ్వాసము చచ్చిపోద్ది. అందుకనే విశ్వాసం లోపల ఒకసారి పరిశీలన చేసి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో డౌట్స్ ఉన్నాయో అన్నిటినీ అందులో నుంచి బయటకు తీసిపడాయి. ప్రైజ్ లార్డ్. అప్పుడు విశ్వాసము బలంగా ఉంటుంది. ఓకే, ప్రైజ్ లార్డ్. 4వ మాట ఏంటంటే, 5వ మాట, బిలీవింగ్ ద ఇంపాసిబుల్ యాజ్ పాసిబుల్. ప్రైజ్ గాడ్. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనంలో మంచి మాట ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనంలో మరొక మాట మనం చూద్దాం సమయంలో. 1:37, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినప్పటికీ కూడా అది నిరర్ధకము కాదు. గ్లోరీ టు ద లార్డ్. బిలీవింగ్ ద ఇంపాసిబుల్ యాజ్ పాసిబుల్. నీ లోపల ఏదైతే నీకు ఇంపాసిబుల్ అనగా నీ వలన సాధ్యము కాదో, ప్రైజ్ ద లార్డ్, దానిని దేవుడు సాధ్యమైనదిగా చేయగలడు. ఆమేన్. ఎందుకంటే వాక్యం ఏముందంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను, ఒకవేళ దేవుడికి వాగ్దానం ఇస్తే, 31వ తారీఖున వాగ్దానం ఇస్తే, వాగ్దానం కార్డు ఉంది కదా అండి, ఒకసారి నీ బైబిల్లో ఉంటే వాగ్దానం తీసి కార్డు పట్టుకో. ఆ వాగ్దానం తీసి చూస్తే ఒకవేళ ఆ వాగ్దానంలో ఏముందో, దేవుడు చెప్పిన మాట, నీకు వచ్చిన వాగ్దానంలో దేవుడు చెప్పిన మాట. ప్రైజ్ ద లార్డ్. తర్వాత, ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు చూడగానే ఏంటిది, నాకున్నటువంటి లైఫ్కి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి, ఈ వాక్యానికి ఏమీ సంబంధం లేదు. బట్ ప్రైజ్ ద లార్డ్, ఇలా విశ్వాసం, ఆ వాగ్దానం పట్టుకొని ఇలా విశ్వాసం చూడగానే ఈ వాగ్దానము కలుగునుగాక అని పలుకు. ఎవ్రీడే ఉదయం లేవగానే వాగ్దానాన్ని తీసుకొని, ఈ వాగ్దానము కలుగునుగాక, నా కుమార్తె మీద కలుగునుగాక, నా భర్త మీద కలుగునుగాక, నా భార్య మీద కలుగునుగాక, నా సమస్యల మీద కలుగునుగాక, నా ఆర్థిక పరిస్థితుల మీద కలుగునుగాక, ఏ ప్రాంతంలో నేను కృంగిపోతున్నానో ఆ ప్రాంతంలో కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని ఇలాగ పలకడం ప్రారంభిస్తావో, దేవుడు నీ పక్షాన ఉండి నీ విశ్వాసం అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎస్. ఆఖరిగా ఉన్నటువంటి మాట, షేర్ ఇట్ విత్ అదర్స్. నీ విశ్వాసాన్ని ఇతరులతోనూ పంచుకోవాలి. చూడండి ఒకసారి ఫిలోమోనుకు రాసిన పత్రిక, యోహాను రాసిన ఫిలోమోను రాసిన పత్రిక తీతు పత్రిక తర్వాత ఉంటుంది. 1 తిమోతి, 2వ తిమోతి, తీతు పత్రిక తర్వాత ఉంటుంది. ఫిలోమోనుకు రాసిన పత్రిక లోపల 6వ వచనంలో ఉన్నటువంటి మాట, సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు, ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నువ్వు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుటనున్నది కార్యకారి కావలేనని వేడుకొనుచు ఉన్నాను. అనగా నీకున్నటువంటి విశ్వాసము ఇతరులకు తెలియచేయాలి, ఇతరులకు తెలియాలి. ఒకనొకప్పుడు ఇలా ఉండేదండి, ఆ విశ్వాసాన్ని పలికాను, నువ్వు ఏదైతే పలికావో అది పొందుకున్నావు కనుక జస్ట్ యు షేర్ యువర్ ఫెయిత్ టు అదర్స్. నీ విశ్వాసం ఇతరులకు తెలియచేయి, ఇగో ఇలాగని చెప్పి. ఇవి ఎప్పుడైతే మన జీవితంలో 6 విషయాలని మనము బలముగా నమ్మి చేయడం ప్రారంభిస్తామో, దేవుడు మన విశ్వాసాన్ని అభివృద్ధి చెందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
కనుక ఈ దినాన్ని మనము నేర్చుకున్నటువంటి పాఠం ఏంటయా అంటే 6 విషయాలు, 6 థింగ్స్ టు మేక్ యువర్ ఫెయిత్ గ్రో. మన విశ్వాసం అభివృద్ధి మరొకసారి చెప్తాను. మొదటిది ఫీడ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి దేవుని వాక్యంతో పెంచాలి, పోషించాలి. రెండవది ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంతో వ్యాయామం చేయాలనగా ఆ విశ్వాసము వాడే పద్ధతుల గురించి చెప్పబడింది. స్పీక్ టు యువర్ ఫెయిత్. నీ విశ్వాసంతో నువ్వు మాట్లాడాలి. ఫీడ్ యువర్ ఫెయిత్ ఫ్రమ్ నెగిటివిటీ. సందేహము లేని రీతిగా నీ విశ్వాసాలను పరిశీలన చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. తర్వాతది బిలీవింగ్ ఇన్ ఇంపాసిబుల్ యాజ్ పాసిబుల్. ఏవైతే జరగట్లేదో అది జరుగు తీరుతాయనేటువంటి ఆ గొప్ప ఆ విశ్వాసము నీ లోపల అభివృద్ధి చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత షేర్ విత్ అదర్స్. ఇతరులకు విశ్వాసాన్ని ఆ యొక్క పంచుకునేటువంటి విధానంలోకి నువ్వు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు 6 విషయాల ద్వారా నీ విశ్వాసాన్ని అభివృద్ధి పొందించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన విశ్వాసపు మెట్లు బట్టి మీకు వందనాలు. 6 మెట్లు గుండా ప్రయాణం చేసినప్పుడు మాకు ఏమైతే కావాలని పలుకుతామో తండ్రి, అది మాకు కలుగుద్ది బాబు. మీకు వందనాలు. ఎందుకంటే మీ విశ్వాసములో ప్రాణం ఉంది నాయన. దెర్ ఇస్ అ లైఫ్ ఇన్ యువర్ ఫెయిత్ మై ఫాదర్ లార్డ్. మేము నమ్ముతున్నాం మీ నామాన్ని మీరు మహింపరచుకొని కృపలో మీరు భద్రపరిచి నడిపించుమని, వింటున్న బిడ్డలందరినీ దీవించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి విశ్వాసం గురించి వింటున్న ప్రతి బిడ్డకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి మళ్ళీ శుక్రవారం దినాన్ని ఉదయం 11 గంటలకు దేవుని వాక్యంతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు నేను సెలవు తీసుకుంటాను. వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.